భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని విద్యానగర్ గ్రామ పంచాయతీ అధికారులు తహసీల్దార్పై ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. విద్యానగర్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేయించవలసినటువంటి ప్రమాణ స్వీకారం ప్రజాప్రతినిధులు చేయించవలసి వస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు హెచ్చరించారు. అధికారులు కూడా రాలేదు. కూననేని సాంబశివరావు సార్కి స్వాగతం పలుకుతూ సార్ని వేదిక మీకు రావాల్సిందా. అట్లానే అందరూ మంచిగా చూసుకోవాలి. ఎవరో పైన ఉండే వాళ్ళు చెప్పారు, మీరు అర్థం చేయకండి. అందరు లోపల రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచులు, వార్డు మెంబర్లది అందరిది ఒకే డేటు 22వ తారీఖు ప్రమాణ. ఈరోజు కాలనీ పంచాయతీలోనే మన సార్ ఉండ ఎవరన్నారు మీతో? మేము 9:30 అని చెప్పినాం, వచ్చేసారు సార్. అంటే ప్రజలు మీకు మద్దతు లేకపోతే ఏకగ్రీవానికి ఎవరు ఒప్పుకోరు. ఎక్కువ భాగం మీకు మద్దతు ఉంది కాబట్టి ఏకగ్రీవానికి ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఒక్కొక్కరి కోసం అనేక మంది కష్టపడ్డారు. ఇక్కడ మన పోలీస్ రిటైర్డ్ అధికారులు అందరూ ఇక్కడ కూర్చున్నారు. అదొక ఫేవర్. మా అమ్మాయి అంటే వాళ్ళ బిడ్డ, ఈమె ఒక రిటైర్డ్ ఎస్ఐ గారి బిడ్డ. మా పోలీసు కుటుంబం నుంచి ఒక అమ్మాయి సర్పంచ్ అవుతుందనే అభిమానంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కృషి ఉంది. అలాగే వివిధ వార్డులకు సంబంధించి మీరందరూ కూడా వచ్చారు. ఇంకా వస్తారు చాలామంది. నాకేం దురదృష్టం, ఇప్పుడే అన్నిటికీ వెళ్ళాలంటే అసలు ఇక్కడ షాప్ ఓపెనింగ్ అంటే వాళ్ళు లేకపోయినా రిబ్బన్ కట్ చేసి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు చర్చెస్ ఉన్నాయి. మొత్తం 5 చోట్ల పోవాలి. పాల్మంచి నుంచి ఇక్కడి వరకు. ఇవాళ ఏదో మినీ సెమీ క్రిస్మస్ మొత్తం చర్చెస్ అంటే అందరూ పాస్టర్స్ ఒక్కో చోట, మండలం అది వెళ్ళాలి. అన్నిటికీ కనపడాలి. వాళ్ళేమో ప్రమాణ స్వీకారం చేయించాలి కదా, ఉండాలి కదా అంటే అటు కుదరదే, వచ్చి కనపడిపోతా అని చెప్పాను. అందుకని ఇక మీరు అధికారులు ఇంతవరకు రాలేదు. ప్రమాణ స్వీకారం చేయించే అధికారులు ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ రాల. సో అది వారి బాధ్యతను తెలియజేస్తూ ఉంది. వారు ఎంత బాధ్యత కలిగిన వాడు తెలియజేస్తూ ఉంది. అంటే వారి డ్యూటీ మేము తీసుకున్నాం, మా డ్యూటీ వారు తీసుకున్నారు. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం. అందుకని ఇప్పుడే అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. ఇక నువ్వన్నా ఉండవు సంతోషం. నువ్వు కూడా ఇక అన్ని చేసుకుని వస్తే పోయేది, మేమే చేయించుకుని వెళ్ళేవాళ్ళం. ఇది కరెక్ట్ కాదు. భయం లేదు, అధికారులకు భయం లేదు, ప్రజాప్రతినిధులు కూడా కొత్తాడు కాబట్టి అప్పుడే అన్న నేను. మీకు కూడా భయం ఉండాలి, నాకు భయం ఉండాలి. ప్రజలంటే భయం ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే భయం ఉండాలి. అంతమంది మన మీద అభిమానం చూపెడితే ఏ తప్పు చేయకుండా, తెలియకుండా తప్పులు చేస్తాం, అది వేరు. తెలిసి ఏ తప్పు కూడా చేయకూడదు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సెక్రటరీ గారికి తెలియజేస్తున్నాను. వన్ సైడ్గా నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి ఆయన పగలగొట్టు, ఈయన పగలగొట్టు అంటే పగలగొట్టద్దు.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చేసుకుంటున్నారని మొత్తుకున్నా, పోయినసారి సర్పంచ్ మాదే ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేసుకున్నారని చెప్పినా కూడా ఈవో కొల్లీడ్ అయ్యారు. ఈవో సర్పంచులు కూడా స్లో చేశారు, అయిపోయాయి. ఇటువంటి చేస్తే అవన్నీ దాని ప్రభావం అంతా నా మీద పడుతుంది. నేను ఢిల్లీ నుంచి కూడా అది పోవద్దని చేస్తే ఆ ఈవో గారు అంత ఘనమైనటువంటి గొప్ప వ్యక్తి. ఏదో చెప్తారు అందరూ, చెప్పుడు మామూలుగా చెప్పరు, అతను నమ్మిస్తారు. తర్వాత పక్షపాతం. నేను అనేది మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు కొద్దిగా ఫేవర్ ఉంటుంది. ఫేవర్ అంటే నాట్ అవుట్ ఆఫ్ ద వే. ఫేవర్ అంటే కొంచెం తొందరగా చేయమంటాం, లేకపోతే మన పంచాయతీ పరిధిలో ఇళ్ళకి మామూలు రూల్ ప్రకారంగా నెంబర్లు ఇవ్వకూడదు, ఆయన కూడా తప్పదు, మరి అది ఇవ్వమని చెప్తాం. అదేంటంటే అది అందరి సమస్య. నాన్ షెడ్యూల్ ఏరియాకు ఉన్న ప్రతి పంచాయతీకి ఉన్న ఇబ్బంది అది. అటువంటి దాన్ని ఎలాగో సిస్టమ్ పెట్టుకుని మీకు ఇబ్బంది లేకుండా ఏదో ఏర్పాటు చేసాం. ఏదో ఆఫ్లైన్గా పన్ను కట్టించుకుని వాళ్ళకి మీరు ఇస్తే వాళ్ళు కరెంట్ ఇస్తారు ఇల్లు కట్టుకునే వాళ్ళకి, అట్లా చేయించాం. అది కూడా చట్టరీత్యా కుదరదు, కానీ మరి లేదా ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని షాపులు రావడం అంటే చిన్న విషయం కాదు కదా. మన సహకారం లేనిదే ఒక్కడు రాదు ఆడికి, పంచాయతీ సహకారం లేనిది. అందుకని ఏరియా డెవలప్మెంట్ని చూసుకోవాలి. చట్టాన్ని పూర్తిగా ధిక్కరించకుండా కొద్దిగా దాన్ని దాన్ని ఏమంటారు, దాన్ని కొద్దిగా సౌలభ్యంగా మలుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది ఎందుకంటే నేనేం చెప్పను. వార్డు సభ్యులందరూ నేను కోరుతున్నాను. నిన్న మేము ఉండగా ఒక ఆయన వచ్చాడు, ఈ శంకర్ నా దగ్గర ఉన్నాడు. ఆయన ఏదో సమస్య తెచ్చాడు. నేను ఏడుంటే అక్కడికి వచ్చి చెప్తూ ఉంటాను.